ఆదిలాబాద్ లో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సోయా రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. జోగురామన్ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. అయితే సోయా పంటని కొనుగోలు చేయాలి అన్నది బీఆర్ఎస్ చేస్తున్న ప్రధానమైన డిమాండ్. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. జోగురామన్తో పాటుగా పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ కి తరలించే క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఆదిలాబాద్ లో రైతులు చేస్తున్న ఆందోళన ఎలా ఉద్రిక్తంగా మారిందో దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా సోయా రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. జోగురామన్ ఆధ్వర్యంలో అక్కడున్న ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాలని చెప్పి వీళ్ళంతా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. సోయా పంటని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు జోగురామన్ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య జరిగిన తోపులాట దృశ్యాలు, ఆ తర్వాత జోగురామన్నని అదుపులోకి తీసుకుని అలాగే ఆందోళనకారులను కూడా అక్కడి నుంచి చెదరగొట్టడానికి ప్రయత్నించి కొంతమంది ఆందోళనకారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా వాహనంలోకి ఎక్కించి స్టేషన్కి తరలించే క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అది కాస్త తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.